అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి. భారతీయ సినిమా ప్రపంచంలో కొంతమంది తారలు పుడతారు, మరికొందరు తమ కృషి వినయం ద్వారా పైకి వస్తారు. ఇది ఒక సిగ్గుపడే బాలుడి స్థాయి నుండి ప్రపంచ ఐకాన్గా రూపాంతరం చెందిన వ్యక్తి కథ. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి అతనే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు 1979 సంవత్సరం అక్టోబర్ 23న చెన్నైలో సినిమా ప్రపంచంతో సంబంధం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సూర్యనారాయణ రాజు గారు తెలుగు సినిమాలలో గౌరవనీయమైన చిత్రాల నిర్మాత. అతని తల్లి శివకుమారి గారు. ప్రభాస్కు అన్నయ్య ప్రబోధ్ మరియు సోదరి ప్రగతి ఉన్నారు. అతని పెదనాన్నగారు రెబల్ స్టార్ కృష్ణరాజు గారు. చిన్నప్పుడు ప్రభాస్ చాలా సైలెంట్గా మరియు అంతర్ముఖంగా ఉండేవారు. సినిమా కుటుంబాలకు చెందిన చాలామంది పిల్లల మాదిరిగా ప్రభాస్ ఎప్పుడూ హీరో కావాలని కలలు కనలేదు. అతను సరళమైన జీవితాన్ని కోరుకున్నారు. ప్రభాస్ భీమవరంలోని డిఎన్ఆర్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి ఆ తర్వాత హైదరాబాద్లో బీటెక్ చదివారు. కాలేజీల్లో చదువుతున్నప్పుడు కథ చెప్పడం, స్టంట్లు మరియు సినిమా పట్ల మక్కువ పెంచుకున్నారు. ప్రభాస్ సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు. అక్కడ అతని టీచర్స్ అతనిలో ఏదో ప్రత్యేకతను గమనించారు. 2002 సంవత్సరంలో ప్రభాస్ ఈశ్వర్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. ఆ తర్వాత 2003లో ఆయన రాఘవేంద్ర సినిమాలు నటించారు. మళ్ళీ బాక్సాఫీస్ ఆయన్ను ఆదరించలేదు, కానీ ప్రేక్షకులు ఆయన నిజాయితీని గమనించారు. ఆ తర్వాత 2004 సంవత్సరంలో వచ్చిన వర్షం అనే సినిమా ప్రభాస్ను రాత్రే సంచలనంగా మార్చింది. యువత వెంటనే అతనితో కనెక్ట్ అయ్యింది. ఒక సంవత్సరం తర్వాత అతను మాస్టర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో చేతులు కలిపారు. ఫలితంగా 2005 సంవత్సరంలో ఛత్రపతి సినిమా వచ్చింది. ప్రభాస్ తన కెరీర్ ప్రారంభంలో అత్యంత శక్తివంతమైన సినిమాలలో ఛత్రపతి ఒకటిగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలు తమ కొత్త మాస్ హీరోని కనుక్కున్నాయి. ఛత్రపతి ఆ సంవత్సరంలో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. ప్రభాస్ ఇకపై కేవలం నటుడు మాత్రమే కాదు, అతను ఇప్పుడు మాస్ హీరో అయ్యారు. 2006 సంవత్సరం మరియు 2018 సంవత్సరం మధ్యకాలంలో ప్రభాస్ చిరస్మరణీయమైన సినిమాలు ఇచ్చారు. వాటిల్లో 2009లో బిల్లా మరియు ఏక్ నిరంజన్, 2010 సంవత్సరంలో డార్లింగ్, 2011 సంవత్సరంలో మిస్టర్ పర్ఫెక్ట్, 2013 సంవత్సరంలో మిర్చి సినిమాలతో దక్షిణ భారతదేశం అంతటా అతనికి అభిమానులను పెంచాయి. అతని ప్రశాంత స్వభావం, మర్యాదగా మాట్లాడే వ్యక్తిత్వం మరియు అంకిత భావం అతనికి అభిమానుల నుండి ప్రేమను మరియు గౌరవాన్ని సంపాదించి పెట్టాయి. 2013 సంవత్సరంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి స్క్రిప్ట్తో ప్రభాస్ను సంప్రదించారు. బాహుబలి భారతీయ సినిమాను పునర్నిర్వచించిన సినిమా. ప్రభాస్ ఆ సవాల్ను స్వీకరించారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు అతని జీవితాన్ని ఈ బాహుబలి సినిమాకి అంకితం చేశారు. అతను తన శరీరాన్ని మార్చుకున్నారు, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు, కత్తి యుద్ధం, విలువిద్య మరియు ఒక యోధుడైన రాజు శరీరం కావాల్సిన విధంగా తన శరీరాన్ని నిర్మించుకున్నారు. 2015 సంవత్సరంలో బాహుబలి ది బిగినింగ్ తెరపైకి వచ్చింది. ఇది దేశాన్ని కదిలించింది. ప్రభాస్ అనే పేరు భారతదేశం అంతటా ఇంటి పేరుగా మారిపోయింది. ఆ తర్వాత 2017 సంవత్సరంలో బాహుబలి 2 వచ్చింది. ఇది ఆల్ టైమ్ అత్యధిక వసూలు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రభాస్ ఇప్పుడు ప్రపంచ సూపర్ స్టార్ అయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న స్టార్లో ఒకరయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలు 2019లో సాహు, 2022 సంవత్సరంలో రాధేశ్యామ్, 2023 సంవత్సరంలో ఆదిపురుష్ మరియు సలార్, 2024 సంవత్సరంలో కల్కి సినిమాలు బహుళ భారతీయ భాషలో విడుదలై అతనికి అభిమానుల సంఖ్యను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేశాయి.
ప్రభాస్ వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయనకి చదవడం మరియు వాలీబాల్ ఆడడం మరియు నేచర్లో ఉండడం అంటే చాలా ఇష్టం. ప్రభాస్ తన కుటుంబం మరియు చిన్ననాటి స్నేహితులతో చాలా సన్నిహితంగా ఉంటారు. అతను ఎటువంటి ప్రచారం లేకుండా నిశ్శబ్దంగా ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. ప్రభాస్ కేవలం ఒక స్టార్ మాత్రమే కాదు, అతను ఒక అంకిత భావానికి చిహ్నం.